గ్యాస్ ప్రాబ్లం ఎంత ఇదిగా ఉంటుంది అని అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోడా బాటిల్లో గ్యాస్ ఉంది. ఈ మూత ఉన్నంతసేపే ఆ గ్యాస్ లోపల ఉంటుంది, తీసినప్పుడు పైకి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లోనే గ్యాస్ పైకి వచ్చినప్పుడు ఛాతీలో భయంకరమైన నొప్పి ఉంటుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక దేశం నుంచి ఇంకో దేశం పారిపోవాలి అంటే, ఒక దేశం అంటే ఏంటి, ఆ దేశం నుంచి ఈ దేశం పారిపోవాలి అని అనిపించే గ్యాస్ ఏంటి అంటే భారతదేశం యొక్క ఫుడ్. సో ఒక పేషెంట్ మంచి చదువులు చదువుకుంటున్నాడు, విదేశాల్లో లండన్లో ఉన్నాడు ఒక ఆయన. ఆ గ్యాస్ ఎంత దారుణంగా ఉందంటే ఎమ్మటే ఫ్లైట్ టికెట్ తీసుకుని డాక్టర్ పులి లండన్ గ్యాస్ట్రో కేర్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అతని యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ అతని యొక్క వాక్యాల్లో చెప్తూ ఉంటాడు. గ్యాస్ దీంట్లోనూ ఉంది, పొట్టలోనూ ఉంది. అది ఎక్కడుంటే అక్కడ మంచిది, దాని మూత తీసుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో నా పేషెంట్ లండన్ నుంచి వచ్చారు. ఆయన సొంత ఎక్స్పీరియన్స్, సిమ్టమ్స్ ఏంటి, ఇక్కడ చేయించుకున్న ప్రొసీజర్ ఏంటి, ఎంత ఫాస్ట్గా రికవర్ అయ్యారు, వాళ్ళ 10వ రోజు అయిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఒకసారి మాట్లాడదాము. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఏముండే అక్కడ సిమ్టమ్స్? ఎందుకు లండన్ నుంచి ఇక్కడ పారిపోయచ్చు? 2 months నుంచి గ్యాస్ట్రిక్ ఫేస్ చేస్తున్నాను సార్. అక్కడ నాకు 2 months కి రెండు సార్లు అపాయింట్మెంట్ దొరికింది అనమాట. నేను మళ్ళీ మార్చ్ 1st వాళ్ళు నాకు ఎండోస్కోపీ అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను పెయిన్ బేర్ చేయలేక వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చేసాను అనమాట. డైరెక్ట్ లండన్ గ్యాస్ట్రో కేర్కి వచ్చాను. సార్ నాకు ఇది మీకు ఎండోస్కోపీ ఎస్ సార్, డైరెక్ట్ సార్ అన్ని ఎండోస్కోపీ అన్ని చేసి మేనోమీటర్ అన్ని చెక్ చేసి పిహెచ్ వాల్యూస్ అన్ని చెక్ చేసి ఇది ప్రొసీజర్ నీకు ఇలా ఉంది, ఇలా చేసుకుంటే నీకు సాల్వ్ అవుతుంది అని చెప్పి ఫండ్ అప్లికేషన్ చేశారు. చేసిన ఇది 10th డే ఈరోజు. లాస్ట్ ఉన్నంత వరకు ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. చాలా బెటర్. సో దేశాలు పారిపోయే అంత ఇదిగా ఉంది. ఒకసారి ఎంత చిన్నగా ఉంటాయి చూపించు. అది సర్జరీ చేస్తే రోబోటిక్ పైకి షర్ట్లు ఎక్కొచ్చు, నుంచో. సో ఇతను అసలు చేసి రోబోటిక్ గా చేస్తే ఇంత చిన్నగా ఉంటాయి. అసలు నొప్పి ఉందా? అసలు నొప్పి లేదు. నొప్పి లేకుండా గ్యాస్ ప్రాబ్లము చేయించుకోవాలా, విదేశాలు పారిపోవాలా? మీరు ఆలోచించండి. ఒక దేశం నుంచి ఇంకో దేశం పారిపోవాలా గ్యాస్ ప్రాబ్లం తోటి? అది మీకే వదిలేస్తున్నాను. రైట్ ట్రీట్మెంట్ కాదు. ఈ గ్యాస్ బిల్ ఎవడైనా రాస్తాడు, నేనే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. అది బిలీవ్ చేస్తావా? టాబ్లెట్స్ ఎవడైనా ఇస్తాడు. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా తినగలుగుతున్నావు. ఇవాళ మసాలా దోశ తినేసి వచ్చావు పొద్దున, అవునా? సో 10వ రోజు అయింది, మసాలా దోశ తినేసి నా దగ్గరికి వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.